మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిజాంపేటలో ఉన్న కాపుల పోరాట నేత వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంతో పరిస్థితి వేడెక్కింది. దురాఘాతానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ కాపులంతా ధ్వంసమైన విగ్రహం ముందే ఆందోళన చేశారు. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గీయులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ బెంజ్ సర్కిల్, నూజివీడు తదితర ప్రాంతాల్లో కాపు యువత రోడ్లను దిగ్బంధించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. ఘటనా స్థలం చుట్టూ భారీ స్థాయిలో మోహరించిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్తో పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించేందుకు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫోటేజ్లను పరిశీలిస్తున్నారు. కాపు యువతను రెచ్చగొట్టి కేసుల్లో ఇరికించేందుకే ఈ దురాఘాతానికి పాల్పడ్డారని నంబర్1 న్యూస్ ఛానల్ సీఎండీ ఎంఎస్ఆర్ వ్యాఖ్యానించారు. కాపు యువత ఈ విషయంలో సంయమనం పాటించాలని, శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేయాలని సూచించారు. ఈ దురాఘాతంపై ఇప్పటికే రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రతో తాను మాట్లాడినట్లు ఎంఎస్ఆర్ తెలిపారు. రెచ్చగొట్టేందుకు ఈ చర్యలకు పాల్పడినట్లు మంత్రి భావించారు. ధ్వంసమైన విగ్రహం స్థానంలో వెంటనే నూతన విగ్రహం ఏర్పాటు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. దాదాపుగా 27 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాన్ని రాత్రి కొంతమంది ఆందోళన చేస్తున్నారు సార్. ఇక్కడ ధ్వంసం చేయడం చాలా దురదృష్టకరమైన. ఇక్కడ ఈ పేటలో దాదాపుగా 89లో ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా జయంతి కానీ వర్ధంతి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేసుకోవడం. కానీ రాత్రి జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది కావాలని కొంతమంది వ్యక్తులు, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా సమైక్యంగా అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ముందుకెళ్తున్న విషయాన్ని చూడలేక కొంతమంది విద్రోహ శక్తులు కావాలని ఈ కార్యక్రమం చేసినట్టుగా అనిపిస్తోంది. తప్పకుండా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి దీనికి ఎవరైతే బాధ్యులై ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా శిక్ష తీసుకోవడం జరుగుతుంది, చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వంగవీటి మోహనరంగ విగ్రహ ధ్వంసంపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పేదల అభ్యున్నతికి పాటుపడిన రంగా విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమానుషమన్నారు. వెంటనే నిందితులను అరెస్టు చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.